ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 3 నుండి 18 వచనాలు చదువుకుందాం. దాంట్లోనే కొన్ని తలంపులు చూసుకుని ముగించుకుందాం. బైబిల్ పట్నం యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. ముళ్ళ పొదలు పాపానికి గుర్తుగా ఉన్నాయి, సాదృశ్యంగా ఉన్నాయి. ఈ ముళ్ళ పొదలు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? ఆదాము. వెరీ గుడ్, బాగా చెప్పారు కదా. చూడండి, ఆదికాండం 3:18. దేవుడు ఆదాముకు తీర్పు తీర్చినప్పుడు ఈ శాపవచనం తనకు వచ్చింది. అది ముండ్ల తుప్పలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందు. తోటలోని పళ్ళు కాదు, ఇప్పుడు పొలములోని పంట. పొలములోని పంట అంటే సేద్యం చేయాలి, దాన్ని దున్నాలి, విత్తనాలు చల్లాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, కొయ్యాలి, దుళ్ళగొట్టాలి, తర్వాత వండుకోవాలి, తినాలి. ఇంత కష్టం వచ్చింది. ముళ్ళ పొదలంటే దానికి గుర్తు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే పాపము చేశాడో అప్పుడు శాపం వచ్చింది. ఆదాము పాపం చేసినప్పుడు శాపం వచ్చింది. ఆ పాపము, ఆ శాపము మనుషులందరి మీదకి వచ్చింది ఆదామును బట్టి. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా పాపము క్షమించబడింది, శాపానికి బదులు ఆశీర్వాదం వచ్చింది. అయితే క్రీస్తునందున్న మనకి మొట్టమొదటిగా పరసంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దీవెనల విషయంలో గ్యారంటీ లేదు. ఎందుకంటే నా నీతిని, రాజ్యాన్ని మొదట వెదకండి అని చెప్పాడు. అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని చెప్పాడు. ఏ రీతిగా మనం వాటిని వెతుకుతామో, దేవుని రాజ్యాన్ని, నీతిని, అదే రీతిగా ఈ భూమి మీద మన అవసరాలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాడు. అయితే కొంతమంది భక్తిహీనంగా జీవించినప్పుడు వారు మోసపోతారు. ఆత్మ సంబంధమైనవి తక్కువైపోతాయి. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొని వారు వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. వారు ఆత్మీయంగా ఎంతో నష్టపోతూ ఉంటారు. అట్లా ఉండకూడదు అన్నమాట. కొత్త నిబంధనలో కూడా ఇక్కడ పాత ఆదాము అంటే మొదటి ఆదాము భూ సంబంధమైన విత్తనాలు చల్లి చెమట ఓడ్చి శ్రమపడి ఏం చేయాలి? ఆహారాన్ని తానే పండించుకొని తాను తిని బతకాలి. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో ఇంకొక పంట ఉంది. చూడండి, మార్కు సువార్త 4:18. మార్కు సువార్త 4:18 చూడండి అమ్మా. ఇతరులు ముండ్ల పొదలలో వారు విందురు గాని ఐహిక విచారములను, ధనమోసములను చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన నిష్ఫలమవును. ఇక్కడ విత్తనము దేవుని వాక్యము, పొలము మానవ హృదయం. కాబట్టి శాపగ్రస్తమైన, మోసకరమైన, ఘోరమైన వ్యాధి కలిగిన మానవ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభును రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మన హృదయాన్ని, రాతి హృదయాన్ని మాంస హృదయంగా చేశాడు. నూతన స్వభావాన్ని మనకిచ్చాడు. మన ఆత్మని బ్రతికించాడు. పరిశుద్ధ ఆత్మను మనలో ఉంచాడు. కాబట్టి ఈ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు, లేక పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, మనలో నిర్లక్ష్య జీవితం అనేది ఉండకూడదు. మన హృదయంలో నిర్లక్ష్యత అనేది ఉండకూడదు. రెండవది, హృదయ కాఠిన్యత అనేది ఉండకూడదు. మేలు జరిగినప్పుడే దేవుడు, ఏదైనా శ్రమల చేత దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకు యేసు ప్రభువే వద్దు అనుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు పొందలేరు. ఇటు అటు కూడా చెడిపోతారు అన్నమాట. మూడోది ఏంటంటే ఐహిక విచారములు, ధనమోసములు. విశ్వాసులు కూడా సాతానుడు ఈ 3 రకాలుగా
దేవుని వాక్యము విశ్వాసుల యొక్క హృదయాల్లో ఫలించకుండా వారిని శాపగ్రస్తులుగానే చేయటానికి, ఉంచటానికి, క్రీస్తు యేసు ఆశీర్వాదము నుండి తొలగించటానికి వాడు ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా హృదయంలో విత్తాలి. అయితే ఈ లోకంలో భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన విత్తనాలు చల్లటం ఒక పరిమితి అనేది ఉంటుంది. ఇంత చేనుకి ఇన్ని విత్తనాలు అని ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం అనే విత్తనం మానవ హృదయంలో ఎన్ని విత్తుకోవచ్చు? ఎన్నమ్మా? ఎన్నైనా విత్తుకోవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే మన దావీదు అయ్యగారు చెప్తాడు చూడండి, 1:3 కీర్తన. చూడకుండా కూడా చెప్పండి. నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడే సఫలమవును. ఎవరు? పై వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. అది కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకి శాపంలోకి వెళ్లకుండా కాపాడుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడేటట్టుగా చేస్తుంది. దేవుని అందులో ఈ విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి చేస్తుంది. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసినప్పుడు మనం దేవునితో ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం చెవులు మూసుకుంటే, మనము మన ఇబ్బందుల్లో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు మూసుకుంటాడు. కాబట్టి ముందు మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని వినాలి, ఆనందించాలి. వెండి కంటే బంగారం కంటే కూడా విలువైంది అంటాడు. సరే, చుంట తేనెల దారల కంటే కూడా మధురమైంది. ఎప్పుడైతే దావీదు దేవుని వాక్యాన్ని ఎరక్క పొరపాట్లు చేశాడో ఆయనకు వచ్చిన నష్టము ఇంత అంత కాదు, తనకు వచ్చిన కష్టము ఇంత అంత కాదు. దాన్ని బట్టి వాక్యం వైపు వచ్చాడు అన్నమాట. మనలో కూడా చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇది చేశాను, అది చేశాను అంటాం. బట్ వాక్యం అంటే అయిష్టత ఉంటుంది. బలవంతంగా వస్తాం, ఇంట్లో చదివితే బలవంతంగా చదువుతాం. దాంట్లో ఏముందో కూడా మనకు అర్థం కాదు. చదివిన వెంటనే మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. అందరినీ నేను చెప్తున్నానని కాదు, ఓకే, అందరికీ కాదు. చేసేవాళ్ళు మంచి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరు ఈ హెచ్చరిక తీసుకోవాలంటే ఎవరైతే అటువంటి పొరపాటు చేస్తున్నారో వారికి మాత్రమే. అందుకనే మనం వాక్యం బోధించేటప్పుడు దాంట్లో ఏముండాలి? హెచ్చరిక, ఆదరణ, రెండూ కలిపి క్షేమాభివృద్ధి. హెచ్చరిక, ఆదరణ, ఈ 3 కలపాలన్నమాట. ఓకేనండి? కాబట్టి ఒకవేళ కొంతమంది చేస్తున్నారు, చేసిన వారిని కూడా చేయట్లేదంటే వాళ్ళు నీరసెళ్ళిపోతారు, చేసేది కూడా చేయరు. అట్లా లేకుండా అప్పుడు మనం చాలా చేస్తాం. సాతాను ఎట్లా పనిచేస్తాడో కూడా మనకి తెలియదను. చూడు, అంకుల వాక్యం చెప్పాడు నీ గురించి, ఇంకెళ్ళకు మందిరానికి, ఇంక చదవకు వాక్యం, ఇంకేం చేయక అంటాడు, కట్టింపరిచేస్తాడు అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? ఒకవేళ ఎవరికైనా ఆయాసం వచ్చింది అంటే ఏం చేయాలి? వెంటనే నాతో క్లారిఫై చేయాలి. మిస్అండర్స్టాండింగ్ ఈజ్ డెవిల్స్ టూల్ అన్నమాట. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నానంట. క్లియర్ కాన్షియన్స్, ఇంగ్లీష్లో క్లియర్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే అడగాలన్నమాట. మీరందరికీ ఆ ఫ్రీడమ్ ఉంది, మీరందరూ అడుగుతున్నారు, బెటర్. ఓకే, ఎప్పుడు కూడా మనసులో పెట్టుకున్న సాతానికి చోటిచ్చేవారుగా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఆత్మీయ విత్తనాలు, దేవుని వాక్యం అనే విత్తనాలు, చెడిపోయిన హృదయాన్ని యేసు ప్రభు బాగు చేస్తే, మనం ఐహిక విచారాలు పెట్టుకుని హృదయాన్ని కఠినపరుచుకుంటూ నిర్లక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే మన హృదయంలో దేవుని వాక్యము ఫలించదు. ముఖ్యంగా ఏంటి? దేవుని వాక్యము మన హృదయములో ఫలించేటట్టుగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నేను వాక్యాన్ని విన్ను, నేను చదవనంటే ఏమవుతుంది? ఆ దావీదులాగే అవుతుంది. దావీదు ఏం చేశాడు?
మందసాన్ని సరిగా తీసుకురాలేదు, వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా. ఉద్యమాలను ఆయన కారకుడయ్యాడు. తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుని, వాక్యాన్ని కంఠస్థం చేసి, ధర్మశాస్త్రాన్ని అంతటిని కంఠస్థం చేసుకుని, ఇప్పుడు నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉందంట. హృదయంలో ఉండటం అంటే అర్థం ఏంటండి? ఈ నోస్ ఎవ్రీ ప్రిసెప్ట్. అందుకనే 119వ కీర్తనలో దేవుని ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయో చెప్తాడు. ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, న్యాయ విధులు ఉంటాయి, ఇంకేంటండి సేవ నియమాలు ఉంటాయి. వీటన్నిటినీ ఆయన విభజించి చెప్పగలిగాడు. అటువంటి ప్రత్యక్షత నేటి దినాల్లో బోధకులకి ఉండాలన్నమాట కదండి. ఏదో ఒకటే యాంగిల్లో కాకుండా ఇప్పుడు పాత బోధలన్నీ కూడా, పాత బోధ విధానం అంతా కూడా నష్టం కలుగజేస్తుంది. వీ హ్యావ్ టు అప్డేట్. అర్థమవుతుందండి? ఆ చురుకుదనం ఈవెన్ మీరు కూడా బోధించేవారు సహోదరులు కానీ సహోదరులు కానీ యూ హ్యావ్ టు అప్డేట్. అట్లా పాతే వద్దు, వాళ్ళు చేసే పద్ధతులు వద్దు, ఇక్కడ నేర్చుకోండి. నేను అప్డేట్ అవుతున్నాను. కొంతమంది కూడా చెప్తున్నారు మీరు అప్డేట్ అవుతున్నారు అంకుల్. అంటే అప్డేట్ అంటే అది ఏంటి, పెద్ద లైటింగ్లు పెట్టేసి, మ్యూజిక్లు పెట్టేసి, పెద్ద షో పెట్టేసి, అది ప్యాలెస్లు, ఫంక్షన్ హాళ్ళు అట్లా చేసేది కాదు. యేసుప్రభు ఎక్కడ పరుండి పెట్టారండి పుట్టినప్పుడు? పశువుల తొట్టిలో. ఇప్పుడు మనం బారసాలు అంటారు దాన్ని, ఆయన ఏమంటారు, క్రెడిల్స్ సార్ ఉయ్యాల. మనం ఉయ్యాలి ఎంత మెరుపులో, బంగారపు తాళ్ళు, అదే అనమాట పాష్ అనమాట. దానికి వెళ్ళొద్దు మనం. ఎక్కడ ఉండాలి? అవన్నీ అవసరం లేదు, సింపుల్గా పెట్టుకొని చూసుకోవాలి. సింప్లిసిటీ నేర్పించాలి మనం. తర్వాత వాళ్ళు సొంతంగా చేసినప్పుడు భక్తి ఉంటే కంట్రోల్లో ఉంటారు, లేకపోతే పిల్లలు ఏం చేస్తారు, పాష్కి వెళ్ళిపోతారు. ఇప్పుడంతా పాష్ అనమాట. నోబడీ లైక్స్ మేంజర్, ఎవ్రీబడి వాంట్స్ డేంజర్. ఏ డేంజర్ అది శాట్నిక్ అన్నమాట. కాబట్టి దాంట్లోకి వెళ్ళకుండా చూడాలి. అయితే కొన్నిసార్లు అది బలహీనతే, స్పిరిచువల్ వీక్నెస్. అది ఇట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. అయినప్పటికీ మేము అనుమతిస్తాం, ఎందుకంటే నీకు ఇంకా గ్రహింపు రాలేదు కాబట్టి వచ్చే వరకు ఏం చేయాలి, కొద్దిగా సహనం కలిగి తట్టుకుని బాధ చేయాలి. ఇప్పుడు కొంతమంది బోధ చేశారంటే, కొంతమంది పాటించే బోధకులు ఏం చేస్తారంటే అలాంటి ఈ సెంటిమెంట్స్, అది చేయకూడదు, ఎందుకు చేసినావు, నువ్వు క్రైస్తవుడివే కాదు, నీ ఇంటికి మళ్ళీ ఇంకోసారి రానంటారు. అదంతా రాను. మళ్ళీ రోమా 14 చదువుకోమని, రోమా 14 అధ్యాయం చదువుకోమనండి అలాంటి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు కాదు, తర్వాత చదువుకోమని. అన్నీ ఉండాలి. దేవుడు తట్టుకోవట్లేదండి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు సంగతి చూస్తున్నాం. ఎందుకని తరతరానికి తరంలోనే 10 సార్లు తప్పిపోతున్నాడు, మళ్ళీ వెంబడి పడుతున్నాడు. ఎందుకు మరి? ఆ దేవుడు చేసే క్రియలు దైవికమైన విధానంలో దేవుడు చేసినట్టుగా చూపించినట్టుగా చేయాలి కదా మనం. అది ఈరోజు సేవ చేసే విధానం కూడా సరిగ్గా అర్థమైందండి. అందుకని మనం సేవకులం అనుకోం, బోధకులం అనుకోం. కానీ సరైన ప్రత్యక్షతతో ఇతరులకు ఏం కలగాలి? హెచ్చరిక కలగాలి, ఆదరణ కలగాలి. దుఃఖంలో ఉన్న వారికి రెండు కలిస్తే క్షేమం. హెచ్చరిక చేసి వదిలేసామనకి ఏమవుతుంది? నీ పిల్లవాడిని కోపం వచ్చి ఏదో తప్పు చేస్తే కొట్టేవో తిట్టావు, మళ్ళీ ఏం చేస్తా? రా అమ్మ, నాన్న, చిట్టి తల్లి, చిట్టోడా రా అని పెద్ద పెద్ద చాక్లెట్లు ఇస్తా. మరి అట్లా చేయొద్దా? ఇది కూడా అట్లా ఉంటుంది. ఓకేనండి. సలహా చేస్తే మీరు అందరూ సంటి పిల్లల్లాగా బిహేవ్ చేయకండి. అందరూ కూడా ఎలా ఉండాలి? తల్లిదండ్రులలాగే, పెద్దోళ్ళలాగే ఉండండి, కుమారులాగే ఉండండి. సరే, ఇప్పుడు రండి. ఏముందంట? యోధా వారికిని యెరూషలేము నివాసులకును ఇలాగు యెహోవా సెలవిచ్చున్నాడు, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక. ఎక్కడ చల్లాలంట? అది. కాబట్టి ఈ విత్తనం అనేది 2 రకాలు. ప్రకృతి సంబంధమైంది శరీరాహారం ఇస్తుంది, ఆత్మ సంబంధమైంది ఆత్మ ఆహారం. కాబట్టి దీన్ని మన హృదయాన్ని మంచి నేలలా చేసుకోవాలి. మంచి నేల అంటే అర్థం ఏంటండి? త్రోవ పక్కన పడిన విత్తనముల వల్ల ఉండకూడదు, నిర్లక్ష్యం.
విత్తేవాడిది నిర్లక్ష్యం, వినేవాడిది నిర్లక్ష్యం. ఎవరైనా త్రోవ మీద వేస్తారా? విత్తనాలు చల్లేవారు బోధకుడు, చల్లేవాడు అంటే బోధకుడు. యేసు ప్రభు ఫస్ట్ బోధకుడు. అది తర్వాత మనకు అప్పచెప్పాడు. అందరికీ కాదు చెప్పేవారికి, సరిగా చెప్పేవారికి కూడా ప్రత్యక్షత చేయాలి, సబ్స్టాన్స్ అనేది ఉండాలి. ఓకే, అలా. తర్వాత రెండోది ఏంటంటే కఠిన హృదయం. విన్నప్పుడేమో హుషారుగా వింటాం, తర్వాత దాన్ని బట్టి పాటించు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ చెప్పి బతిమాలి, రానైనా రామ్మ, రా తల్లి, రా చిట్టోడా అని మళ్ళీ ఏం చేయాలి? బతిమాలి, మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ 2 రోజులు ఉంటాడు, మళ్ళీ 3వ రోజు రాడు. అట్లా ఉంటాయి. అట్లా లేకుండా మనం నిలకడగా స్థిరంగా ఉండాలి. ఓకే అండి. తర్వాత మూడోది ఏంటంటే ఐక్య విచారాలు కానీ మోసాలు చిక్కుకుంటే ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. మనం చేసుకోకపోతే చిక్కుకుంటే సాతాను పట్టుకుంటాడు. అప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఫలించదు. 30 అంతలు ఫలించదు, 60 అంతలు, 100 అంతలు తర్వాత సంగతి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 30%, తర్వాత సెకండ్ క్లాస్, తర్వాత డిస్టింక్షన్. ఫస్ట్ పాస్ మార్క్ ఎక్కడ? 30. మీరు అందరూ మంచోళ్ళు, చాలామంది ప్రార్థన కూడికలు కానీ దీనికి కానీ వస్తున్నారు, ఏ పరిచర్య చేస్తున్నప్పటికి కూడా వస్తున్నారు. కాబట్టి అట్లా చేసి మనం సిద్ధపరచుకోవాలి, వాక్యానికి లోబడాలి. ఇంకో మాట చూడండి, బీడు భూమి అంటే ఏంటో చూద్దాం. హోషియా 10:12 చూడండి, ఏం ఫలించాలో హృదయంలో. హోషియా గ్రంథం 10:12. నీతి ఫలించున్నట్లు విత్తనము వేయుడి, పోయుడి, ఇదే సమయం కనుక నట్లు ఇది వరకెన్నడూ దున్నని మీ బీడు భూములను నీతి వర్షం కురియాలి. నీతి వర్షం కురిసినప్పుడు ఏం పంట కోయాలి? ప్రేమ అనే పంట కోయాలి. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు దున్నులు ఏం చేయాలి? భూములను. ఇప్పుడు హృదయం అనే నేలని దున్నుకోవడం అంటే ఏంటి? దీన్ని పశ్చాత్తాపడాలి. నా హృదయంలో దేవునికి అయిష్టమైంది వాక్యము ఫలించకుండా ఉండేది, నీతి ఫలించకుండా ఉండేది. నా హృదయంలో ప్రేమ లేకుండా, నీతి హృదయము, ప్రేమ హృదయం. యేసుప్రభు హృదయానికి ఏం పెడతారండి? ఫోటో పెడతారు కదా, యేసుప్రభు కాదు కానీ ఊహా చిత్రం. దాన్ని మనం పట్టించుకోకూడదు. కానీ ఊరికే చేసినప్పుడు ఎట్లా పెడుతున్నారు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన యెర్మీయా 17:9. కాబట్టి ఆ హృదయాన్ని యేసుప్రభు వచ్చిన తర్వాత ఎలాగ ఉండాలి? యేసుప్రభు హృదయంలాగా ఉండాలి. పోనీ యేసుప్రభు హృదయంలోకి రావాలంటే ఏం చేయాలి? 30 అంతలు, 60 అంతలు, అట్లా గ్రాడ్యువల్గా కదా వెళ్ళాలి. దీన్ని అప్హిల్ టాస్క్, పైకి ఎదుగుతూ ఉండే కార్యక్రమం. అర్థమవుతుందండి? కాబట్టి ఇశ్రాయేల్, ఇక్కడ యూదా వారు, తర్వాత యెరూషలేములో ఉన్న వారందరూ కూడా ఆ రీతిగా ఉన్నారు. ఏంటంటే 4వ వచనంలో, అవిధేయులైండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యూదావార్లారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. చూసారు? అవిధేయులైండుట మానుకొని. అవిధేయత అంటే అర్థం ఏంటండి? మొట్టమొదటి నుంచి పాపం ఎట్లా ఆరంభమైంది? అసలు పాపం అంటే అర్థం ఏంటి? అవిధేయత. ఎవరికి అవిధేయత? దేవుని మాటకి అవిధేయత. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, దాన్ని ముట్టొద్దు, దాని పండు తినొద్దు, తింటే నిశ్చయముగా సచ్చెదరు అంటే అదే కోరుకున్నాను కదండి. ఆదాము అవ్వల ద్వారా ఏం ఆరంభమైంది? దేవుని మాటకు అవిధేయత వచ్చి మానవుడు శాపగ్రస్తుడయ్యాడు, హృదయాన్ని పాడు చేసుకున్నాడు, భవిష్యత్తుని భౌతికంగాను ఆత్మీయంగా పాడు చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభులు ఏమైందంటే తిరిగి
ఆ అవిధేయతను, ఆ పాపాన్ని అంతటిని క్షమించి విధేయతలోనికి తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు వాక్యాన్ని నేర్చుకుంటూ దానికి ఏం చేయాలి? మనం విధేయత చూపించాలి. దేనికి విధేయత చూపించాలి? దేవుని వాక్యానికి. కాబట్టి వింటాం, విని ఏం చేయాలండి? నిన్న కూడా సింధు చెప్పింది ఏం చేయాలి, ఎట్లా కట్టుకోవాలంటే ఈ నా మాటలు విని ఆ ప్రకారము చేయవాడు బండ మీద కట్టిన ఇల్లు గట్టిగా ఉంటుంది. నేల మీద కట్టిన పునాది లేకుండా కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? నోవా కట్టాడు. నోవా ఏం కట్టాడు? ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు వాడు కట్టాడు. ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత భయంకరం! ఇప్పుడు ఎక్కడ కూడా మరి అంత ఉంటుందో లేదు తెలియదు. ఉన్నాయండి ఇప్పుడు కూడా కడుతున్నారు మెటల్తో, ఇనుముతో, దాంతో. అయితే దేవుడి మాటను బట్టి ప్రతి ఎవ్రీ డీటెయిల్ ఏం చెప్పాడండి? ఇంత పొడుగు చేయాలి, ఆ స్థితి చారకు కట్టి కొయ్యాలి, దాన్ని కీలు పెట్టాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని దగ్గర 120 years పట్టింది దాన్ని చేయటానికి. ఒక పక్కన వాడని తయారు చేస్తూ, ఇంకో పక్కన అవిధేయులైన వారికి చెప్తూ దేవుని ఉగ్రత వస్తుందండి, అయ్యలారా అమ్ములారా దయచేసి రండి, ఈ వాడను కట్టుకోమని చెప్పాడు. వాన వచ్చేస్తుంది దేవుని ఉగ్రత. అప్పుడు మనమంతా మునిగిపోతాం, కొట్టుకుపోతాం, ఇల్లు ఉండవు, ఏమి ఉండవు. దయచేసి మీ హృదయాల్లో, మీ మనసుల్లో దేవునికి చోటు ఇవ్వండి, భయభక్తులు కలిగి ఉండండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి అని చెప్తూ ఒక పక్కన ఏం చేస్తున్నారండి? కుటుంబం అంతా ఐక్యత కలిగి, ఆత్మ ఐక్యత కలిగి, విశ్వాస ఐక్యత కలిగి దేవుడు చెప్పినట్టుగా ఎన్ని అంతస్తులు కట్టాడు? ఏమొచ్చింది? వాన వచ్చింది, వరద వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఏది మునిగిపోయింది? కింది ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. ఏది నిలబడింది? కొత్త భూమి అంటే నాశనం అయిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడిన భూమి మీద ఏది వచ్చింది? అప్పుడు కూడా నిలిచింది. ఎందుకు? ఎక్కడ నిలిచింది అది? అరారాత్. అది బండ మీద కట్టు. ఎక్కడండి? మన బండ ఎవరు ఇప్పుడు? మన అరారాత్ ఎవరు? యేసు. కాబట్టి మనం కూడా క్రీస్తునందు నిలిచిన వారమై క్రీస్తు వాక్యము చేతి మనం కట్టబడుతూ దానికి విధేయత చూపిస్తూ, కాబట్టి ఏదో నేను జీవిస్తున్నానని కాకుండా నేను దేవుడు చెప్పిన పని చెయ్యాలి. మీ అంతటి మీరు చేయని అవసరం లేదు, సంఘముగా మేము చేస్తాం. ఎవరి మీద భారం ఉండదు. పరిచర్య కూడా అలవాటు పడాలంతే. కొంత సమయం, మీకున్న సమయం ప్రార్థన చేయండి అని ఇండివిజువల్గా చేసుకుంటాం. చేసుకుని సీరియస్నెస్ ఉండదు, మీకు భారం ఉండదు. మీరు చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. అర్థమవుతుందండి? అందుకని ఎట్లా చేయాలి? కలిసి చేయాలి. మేము వాక్యం చెప్తాం కదా, మీకు చెప్పిన తర్వాత దాన్ని కూడా ఆ పాయింట్స్ కూడా మీరు ఏం చేయాలి? కొన్నిసార్లు మీరు వినకపోవచ్చు, బైబిల్ పఠనం వినకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వచ్చిన వాళ్ళు 2 మాటలు చెప్తారు, దాన్ని మనసు పెట్టి వినాలి. విని అట్లా దేవుని క్రియలు తొందర లేకుండా వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి, ఆ ప్రకారం ఏం చెప్పాడో దానికి విధేయత చూపించాలని రీతిగా మన మనసుల్ని, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఓకేనండి? సో కాబట్టి జీవించే జీవితకాలం ఇప్పుడు చూడండి, మార్పు చెందిన తర్వాత నోవహు కుటుంబీకులందరూ కూడా చేసిన పనులు ఏంటి చెప్పండి? కేవలం దేవుడు చెప్పిందే చేశారు, ఇంకేమని చెప్పారు? చేశారు. ఒక పక్కన ఏం చేశాడు? సువార్త చెప్పాడు. ఇంకో పక్కన ఏం చేశాడు? సరే, అట్లా. కానీ మనం ఏం చేస్తున్నాం? చేయాలి. మీరు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, వంట గంట చేసుకోండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మరి దేని సమయం ఇవ్వాలా వద్దా? నేర్చుకోవాలా వద్దా? అట్లా దయచేసి చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే యోధా వారు, యెరూషలేము నివాసులందరూ ఏం చేస్తున్నారండి? దేవుడే నేరుగా ఏం చెప్తున్నాడు? అవిధేయులై ఉండటం మానుకోండి. అవిధేయులు ఏం చేస్తారంట? దుష్టక్రియలు చేస్తారంట. దాన్ని బట్టి ఏం చేస్తాడంట? ఎవరు
అయ్యా ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు సొదొమ గొమొర్రాను కాల్చివేసినప్పుడు ఎవరైనా ఆర్పగలిగారా? ఇప్పుడు కూడా మన ఫైర్ ఇంజన్లు పరిగెట్టుకు వస్తాయి, కానీ దేవుని ఉగ్రతనే ఆర్పలేదు. ఏదో కరెంటు షాక్ ఏదో కొట్టి మిస్ఫైర్ ఏదో అయిందంటే ఏదో ఆర్పుతారు వచ్చి, కానీ కొన్ని అవి కూడా అయితే దేవుని ఉగ్రత ఆర్పమనండి, ఆర్పలేదు. సునామీని ఆపగలరా? లేకపోతే తుఫాన్ని ఆపగలరా? భూకంపాన్ని ఆపగలరా? మా జయకరాన్ని ఏం చెప్తాడు? రేపు వర్షం వస్తుందని చెప్తాడు. ఆపగలరా? ఆపగలవా? భూకంపాన్ని ఆపగలవా? అది దేవుడు అనుమతించాడు. ఎవరి మీదకే వస్తుంది అది? అది కదండి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత గురి కాకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి 9వ వచనం చదవండి. యెహోవా వాక్కు చదవమ్మా. ఆదినమున యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయం నొందుదురు. అప్పుడు నేను ఇట్లాంటిని కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగ చెప్పబడును, అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసరుచున్నది. అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే వికటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదికి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. చూసారా? మరి మార్పు చెందకపోతే ఏం చేస్తాడండి? ఇర్మియా నువ్వు దేవుడిని అంటున్నాడు మోసపుచ్చుతామని. ఈయన తర్వాత చూడండి, ఈయన మీద తిరుగుబాటు చేసినప్పుడు వీళ్ళని చంపే అంటాడు. ఎవరు? మోషే అట్లా అనలేదు. మోషే ఏమంటాడు? అడ్డుపడతాడు. నిన్ను గొప్ప చేస్తాను, నువ్వు తప్పుకో, నాకొద్దు గొప్పతాను, నువ్వు గొప్పగా ఉంటే చాలు అంటాడు దేవుడిని. ఎవరండి? అందుకనే నమ్మదగిన వాడంటే అది, ఇల్లంతట్లో నమ్మకమైన వాడంటే మోషే. అది దేవుడు తనను పరీక్షించినప్పుడు ఈ జనులందరినీ సంహరించి నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే నాకు వద్దంటాడు. ఏమనుకుంటారు? దేవుడు చేతకాని వాడు అనుకుంటారు. ఐగుప్తు నుంచి ప్రజలు తీసుకెళ్ళి అక్కడ నాశనం చేశాడు అంటారు. యెహోవా నామానికి లేక నీ నామానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. వద్దొద్దంటాడు. వీరిని క్షమించంటాడు. నేను నీతో రాను, నువ్వు తోడుకుని పో నీ జనులను అంటాడు దేవుడు. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను అంటాడు. అక్కడే ఉంటాడు. చూసారా దేవుడిని ఏం చేస్తున్నాడండి? అట్లా అంటే ఎందుకు దేవుడు అట్లా చేస్తున్నాడు అంటే దేవుని ఘనతనే కోరుకుంటున్నాడు, దేవుని మహిమనే కోరుకుంటున్నాడు. ప్రజలు తప్పు చేసినప్పటికీ కూడా ప్రజలకి మారు మనసు పొందే అవకాశం కలిగిస్తున్నాడు, ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు కూడా అట్లాగే ఇస్తున్నాడు కదా, మనకు కూడా అట్లాగే ఇస్తాడు. వింటారు కానీ మార్పు చెందేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఆఖరి రోజుల్లో ఉంటున్నాం. సో పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన ప్రజల వల్ల ఉండకూడదు. మీరంతా ఉన్నారు, అయితే అది గట్టిగా పట్టుకోవాలి. కలిగి ఉన్న దాన్ని ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. చేవి జారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరంతా మంచోళ్ళు, యోధా యెరూషలేములా లేరు, మంచిగా ఉన్నాం మనం. అలాగే దాన్ని కొనసాగిద్దాం. తర్వాత 17వ వచనం చదవము. ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనుక వారు చేని కాపరుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ వీధికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉన్నది కదా, ఇది నీ హృదయం అంటుచున్నది కదా. కదా ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనుక కదా. ఆమె అంటే సంఘాన్ని వాళ్ళు అందరినీ కలిపి సంబోధిస్తున్నాడు అన్నమాట. సంఘం కూడా అందరినీ కలిపితే మనమంతా ఆమె కదా. ఎవరు చేశారంటే అందరూ కలిసి ఏం చేశారు? ఒక్కళ్ళు చేస్తే, ఇద్దరు చేస్తే, 10 మంది 1000 మంది చేస్తే వాళ్ళనే శిక్షించవచ్చు. ఇక్కడ అందరూ చేస్తే అట్లా. అందుకని సంఘం ఎప్పుడు కూడా సమిష్టిగా బోధింపబడాలి. అందరూ కూడా జాగ్రత్తగా ఏక మనసు కలిగి ఏకతాత్పర్యంతో ముందుకి సాగాలి.
ఇక నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నా జీవితం నాదే అంటే కాదు. ఎవరి కొరకు జీవించాలండి మనం? ఈ నోవా కుటుంబం వల్లే. నోవా కుటుంబం వల్ల ఏం చేయాలి? అటు వారికి తెలియని వారికి సువార్త ప్రకటించాలి, వారి కొరకు ప్రార్థన చేస్తూ రావాలి. మన పరిధిలో విత్ ఇన్ అవర్ జ్యూరిస్డిక్షన్, మన సంఘ పరిచర్య పరిధిలో మనం చేయాలి. రెండోది, ఎందుకంటే భూమి మీద అంతా కూడా సాక్ష్యాన్ని పెట్టాడు దేవుడు. ప్రతి చోట క్రైస్తవులైన వారు ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏం గ్రహిస్తున్నారో మనకు తెలియదు. మనల్ని ఇక్కడ పెట్టాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం చూసుకుందాం. ఆయన పౌలు ఎక్కడ స్టార్ట్ చేశాడు? పౌలు ఎక్కడ? దమస్కులో స్టార్ట్ చేశాడు. ఎందుకు దమస్కులో స్టార్ట్ చేశాడు? చూసారా ఎట్లా మర్చిపోతున్నారు మీరు? అసలు జ్ఞాపక శక్తి లేనిది ఎవరికి? నాకు కదా. మీకంతా ఏముంది? జ్ఞాపక శక్తి. అట్లా లేదు. అందుకని దాన్ని రిపీట్ చేసుకుంటే కొన్ని ఫిక్స్ అవుతాయి. ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఎక్కడ వెలిగింపబడ్డాడు? అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో యేసు ప్రభు తన వెలుగును ఏం చేస్తాడండి? ప్రకాశింపచేసి అక్కడ మారు మనసును కలుగజేస్తాడు. అక్కడే నీవు చేయవలసిందంతా నేను నీకు చూపిస్తాను. అననీయ వచ్చి నేను సావాసంలో తీసుకెళ్తాడు. ఒంటరిగా ఉండి నీవేం చేయలేవని అప్పుడు సమాజంలోకి తీసుకెళ్ళి అట్లా సంఘం ద్వారా చేయాలి. నాడు సంఘ ప్రత్యక్షతను కూడా కోల్పోతున్నారు. ఏ సంఘం? నా ఇండివిజువాలిటీ అంటారు. అట్లా మీరంతా మంచివాళ్ళు, అట్లా చేయట్లేదు. అయితే మిగిలిన చాలామంది ఆదివారం చాలామంది వస్తారు. రండి వారికి ఫోన్లు చేయటం కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఎంకరేజ్ చేసి రండి అంటే కూడా చాలామంది రారు. అయితే చెప్పే పని మనది. విధేయత చూపించవచ్చు, నేర్చుకుంటే సరే. అలాగే మీరందరూ కూడా సిద్ధపడుతున్నారు, మంచిది. అలాగే కొనసాగాలి. తర్వాత నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించదును. నీ చెడుతనమే దేనికి కారణం? ఎవరు బాధ్యులు కారు? ఇది చేదుగానున్నది కదా, నీ హృదయము అంటుచున్నది కదా. కాబట్టి ఇదంతా కూడా అపవిత్రత అంతా కూడా దేన్ని అంటుకుంటుందండి? హృదయాన్ని అంటుకుంటుంది. కాబట్టి హృదయాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.